విశ్వామిత్రుడు శ్రీరామచంద్రుణ్ణి తనతో పాటుగా అరణ్యానికి, అంటే తన యొక్క ఆశ్రమానికి తీసుకువెళ్ళాడు అని చెప్పారు. వెళ్ళిన తర్వాత అస్త్రగ్రామం తదోజక్షీం తాడగాం ప్రజఘానహ, అనేకమైనటువంటి అస్త్రములన్నీ కూడా విశ్వామిత్రుడు శ్రీరామచంద్రమూర్తికి ఇచ్చాడు. రాముడికి అస్త్రములు తెలియవా? మీకు ఇక్కడే ఒక ఆశ్చర్యం తెలుసుకోవాలి. విశ్వామిత్రుడికి అస్త్ర సంపద వచ్చింది అంటే పరమేశ్వరుడి కోసం అతి కఠినమైన తపస్సు చేశాడు విశ్వామిత్రుడు. సామాన్యమైన తపస్సు కాదు. ఎందుకు అంత తపస్సు చేశాడు? అన్ని అస్త్రాలు ఎలా వచ్చాయంటే, నేను ఎలాగైనా వశిష్ఠుణ్ణి గెలవాలి అనుకున్నాడు. అందువల్ల అంత తపస్సు చేశాడు. చేసి ఎన్నో అస్త్రశస్త్రాలు సంపాదించినా కూడా వశిష్ఠుణ్ణి ఏమీ చేయలేకపోయాడు. అప్పుడు అనుకున్నాడు, బ్రహ్మబలం ముందు క్షాత్రబలం నిర్వీర్యము కదా. భారతంలో ఓ మాట అంటాడు, లోహము రాయి నుండి పుడుతుంది, నిప్పు నీరు నుండి పుడుతుంది, క్షత్రియుడు బ్రహ్మశక్తి నుండి ఉద్భవిస్తాడయ్యా, కనుక వీరి మూలములందు అణిగిపోతారు అన్నాడు. అంటే లోహము యొక్క శక్తి రాయి యందు పనిచేయదు, ఎప్పటికైనా అది రాయిలో ఇమిడిపోవలసిందే. అగ్ని నీటి యందు ఇమిడిపోవలసిందే, అనగా అణగారిపోవలసిందే. అలాగూ క్షాత్రశక్తి ఎప్పుడు కూడాను బ్రాహ్మమునందు లయమవ్వవలసినదే అని భారతంలో ఉన్నది. కనుక విశ్వామిత్రుడు దాన్ని గ్రహిస్తాడు. గ్రహించి అయితే నేను కూడా బ్రహ్మర్షిని అవ్వాలి అని చాలా పట్టుబట్టి చివరికి బ్రహ్మర్షిత్వాన్ని సాధించాడు అనుకోండి. అది ఆయన గాథ. ఆ క్రమంలో అనేకమైన అస్త్రశస్త్రాలను, దివ్యమైన శక్తుల్ని సంపాదించాడు. అప్పుడు విశ్వామిత్రుడు శ్రీరామచంద్రమూర్తి రాగానే శ్రీరామచంద్రుడికి లోకరక్షణకై తన శక్తిని సమర్పించుకుంటాడు.